అమరావతి పునఃప్రారంభం ఇన్విటేషన్ పై టీడీపీ జనసేన మధ్య రగడ రాజుకుంది. అమరావతి పునఃప్రారంభం ఇన్విటేషన్ లో సీఎం చంద్రబాబు, పీఎం మోడీ పేర్లు మాత్రమే రాశారు అధికారులు. ఈ ఆహ్వాన పత్రికలో పవన్ పేరు వేయకపోవడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు ఆందోళన తెలుపుతూ పోస్టులు పెట్టారు. దీంతో జనసేన కార్యకర్తల ఆందోళనపై ఏపీ సీఎంఓ స్పందించింది. పీఎం ప్రోటోకాల్ ప్రకారం ఇన్విటేషన్ తయారు చేశామని సీఎంఓ క్లారిటీ ఇచ్చింది. డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగంలో లేదని, డిప్యూటీ సీఎం అంటే కేవలం మంత్రి పదవే అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. పేరు రాయకపోయినా పవన్ ను ఆహ్వానించామని తెలిపారు సీఎంఓ అధికారులు. సభా వేదికపై పీఎం, సీఎంతో పవన్ కూడా ఉంటారని తెలిపారు. అధికారులు క్లారిటీ ఇచ్చినా జనసేన కార్యకర్తల అలక మాత్రం తగ్గలేదు. ఇక ఇదే ఇన్విటేషన్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇక్కడ ఎవరి పేరో కనబడడం లేదా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. అమరావతి పునఃప్రారంభం ఇన్విటేషన్ పై టీడీపీ జనసేన మధ్య రగడ రాజుకుంది. అమరావతి పునఃప్రారంభం ఇన్విటేషన్ లో సీఎం చంద్రబాబు, పీఎం మోడీ పేర్లు మాత్రమే రాశారు అధికారులు. ఈ ఆహ్వాన పత్రికలో పవన్ పేరు వేయకపోవడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు ఆందోళన తెలుపుతూ పోస్టులు పెట్టారు. దీంతో జనసేన కార్యకర్తల ఆందోళనపై ఏపీ సీఎంఓ స్పందించింది. పీఎం ప్రోటోకాల్ ప్రకారం ఇన్విటేషన్ తయారు చేశామని సీఎంఓ క్లారిటీ ఇచ్చింది. డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగంలో లేదని, డిప్యూటీ సీఎం అంటే కేవలం మంత్రి పదవే అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. పేరు రాయకపోయినా పవన్ ను ఆహ్వానించామని తెలిపారు సీఎంఓ అధికారులు. సభా వేదికపై పీఎం, సీఎంతో పవన్ కూడా ఉంటారని తెలిపారు. అధికారులు క్లారిటీ ఇచ్చినా జనసేన కార్యకర్తల అలక మాత్రం తగ్గలేదు. ఇక ఇదే ఇన్విటేషన్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇక్కడ ఎవరి పేరో కనబడడం లేదా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.